here is some description. Many do not know him. Asirvadam uncle, who serves as an elder at Jovet Memorial Baptist Church in Ongole, has a deep burden of the tribal people in surrounding areas. He is passionate about sharing the gospel with those who have been forgotten. Since he was young, he was taken a microphone, speakers, and pamphlets on his bike to reach out to the unreached tribal communities in Ongole. Even at 76 years old, he continues to ride alone on his bike to share the gospel with others. He completed Masters in Divinity, and many theological colleges like ACTC and other churches recognized his ministry and offered a reverendship, but he rejected because he is busy in God's ministry and do not want to waste a single minute. He came here for 1 month to celebrate graduation of his granddaughters. Through his ministry, many people accepted God, and he personally baptized countless tribal members. All glory to God to bring him here and share the word in our church. Now I request share the word. Thank you very much, శ్రీనివాసరాజు గారు. ఈరోజు భక్తుడైన మత్తయి రాసిన సువార్త. సు అంటే మంచి వార్త అని అర్థం. సువార్త, సువార్త స్వార్థ అంతా కానీ సు అంటే మంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుండి 5 వరకు ఉన్న వాక్య భాగం. Matthew chapter 24, beginning from 3 to 5. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి నేటి సూచనలు ఏవి? మాతో చెప్పుము అనగా యేసు వారితో ఇట్లు అని, ఎవడును మిమ్మును మోసపరుచకుండా చూచుకొనుడే. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరచు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాటలాడు దేవా, మీరు మాతో మాటలాడి మీరే మహిమ పొందవలని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు చివరి మాటలు. మరి చివరి మాటలు యేసుక్రీస్తు ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుంది? చివరి మాటలు అంటున్నారు కదా. అంతకుముందు అనేకసార్లు పంచుకున్నాడు. నేను చనిపోతాను, 3 దినాలు లేస్తాను అని చెప్పాడు. శిష్యులతో పలుమార్లు చెప్పాడు. మరి ఇప్పుడు చివరిసారిగా వాళ్ళు ఇంకొక మాట ఉంది ఇక్కడ, ఏకాంతముగా వచ్చి. మీకే చెప్పాలా? మీకే రావు. వాళ్ళు ఆసక్తిగా ఉన్నాడు, మాతో ఉన్న ఆయన వెళ్ళిపోతాడు కదా. కానీ మళ్ళీ ఇక్కడికి నీ రాకడకును, ఆయన రాకడను గురించి అడుగుతున్నా. మంచి ప్రశ్నలు, మంచి ప్రశ్న. కానీ యేసు క్రీస్తు యొక్క మానసిక స్థితి, ఆయన పామ్ సండే చేసుకుంటాం కదా, అప్పుడు బాగా అందరూ దావీదు కుమారునికి జయం 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 అన్నారు. సంతోషంగా ఉన్నాడా ఆ జయం అన్నప్పుడు? తర్వాత ఆయన యెరూషలేము వైపు చూచినప్పుడు యెరూషలేము స్థితిగతులు ఆలోచించారు. అరే, మంచి భవనాలు ఉన్నాయి, వాతావరణం బాగుంది, మంచి చెట్లు గిటికి ఉన్నాయి, ఎత్తైన ప్రదేశం. అబ్బో, హేరోదు, పిలాతు,
మంచి ఆలయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మానవుని హృదయం బాగాలేదే. అంచేత ఆయన ఇంగ్లీష్లో వెప్ట్ అని, జీసస్ వెప్ట్, ఏడ్చాడు ఆయన. అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఈ ప్రశ్నలు వేస్తున్నారు. తరువాత జరిగే సంఘటన, కోపపడ్డాడు. కోపం ఉంది, అంజూరపు చెట్టు దగ్గర ఏమి లేకపోతే కోపంతో మాట్లాడాడు, శపించాడు. ఎవరిని చెప్పించలా, చెట్టు చెప్పించాడు. దేవాలయంలోకి వెళ్ళాడు, కేకలేశాడు, అన్ని పడగొట్టేశాడు. సో ఆయన మనసు అంత ప్రశాంతంగా లేదు. ఎందుకంటే జరగబోయే సంగతులన్నీ ఆయనకి తెలుసు. అందువల్ల రాకడ సంగతులు కూడా తెలుసు. అంచేది ఇక్కడ అంటున్నాడు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు మాతో చెప్పగా మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. నేనే క్రీస్తుని అని చెప్పు. అబ్బో, ఎంత భయంకరం! నేనే. రష్యాలో 20,000 మంది ఉన్నారంట యేసుక్రీస్తు. ఇప్పటికీ రష్యాలో 20,000 మంది నేనే క్రీస్తునంట. ఒక ఆయన మాకు ఆంధ్రాలో కూడా, ఏమనుకోబాకండి, ఆంధ్రాలో కూడా ఒక ఆయన సిలువ వేసుకుంటాడు, చేతులకి చీల కొడతాడు, సిలువ మోస్తాడు, ఆయన హ్యాండ్ చేస్తాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనే క్రీస్తు, నేనే క్రీస్తు. ఎట్లా అవుతావు క్రీస్తు? నేను తప్ప వేరొక దేవుడు లేడు కదా, నువ్వు నేనెవరు? కనుక ఈ తప్పుడు బోధల గురించి యేసుక్రీస్తు హెచ్చరిక చేస్తున్నాడు. అక్కడే 24:11 చూడండి, 11th verse చూడండి, 11th verse. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచరు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వీళ్ళు, కానీ చెప్పేది అబద్ధం. మన వాక్యం సత్యం కదా, ఇట్ ఈస్ ట్రూ, వర్డ్ ఈస్ ట్రూ. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. తర్వాత 24వ వచనం, అదే 24th verse. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనపరచెదరు. ఈ కంటికి కనపడితే జరగదు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఖాయం. నీవు ప్రార్థన చేసుకుంటే తప్పక స్వస్థత వస్తుంది, ఖాయం, బాగా చేస్తాడు. కానీ వీరు అలాంటి వాటి కాదు. మోసపురచుటకై గొప్ప సూచక్రియలు. దీన్ని హెడ్లైన్స్ ఇప్పుడు ప్రతి బ్యానర్కి, ప్రతి చోట స్వస్థత మహాసభలు. వాక్యం ఎటుపోయిందో ఇప్పుడు తెలియదు. స్వస్థత సభలు. కనుక స్వస్థత అన్నిటికంటే పెద్ద రోగం పాపం. ఈ పాపానికి స్వస్థత వస్తే అన్నిటికి వచ్చినట్టు. పాపం పెట్టుకొని తలనొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఊళ్ళ నొప్పి తగ్గింది, అన్నీ కూడా స్వస్థత కానీ. కనుక ప్రభు ఈ విషయాలు ముందుగానే హెచ్చరిస్తున్నాడు.
తర్వాత డ్రెస్ కోడ్. ఇప్పుడు శ్రీనివాసరావు నేను పెట్టి ఇస్తే ఎట్లా ఇప్పుడు అట్లా ఉన్నాడు, ఏం మారల. డ్రెస్ కోడ్ టీవీలో చూస్తే రోజుకొక డ్రెస్, ఎంత ఖర్చు, ఎట్లా అది. ఇంకా అంగీ ఆయన ఒకసారి శ్రీనివాసరావు గారు చెప్తూ రెవరెండ్ ఇస్తే వద్దన్నాడు. నిజమే, నాకు రెవరెండ్కి ఆహ్వానించారు, కానీ దేవుడు నాతో ఈ మాట చెప్పాడు. అందరు చూద్దాం. 1 John 2nd chapter 27th verse. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము. నేను అనుకుంటున్నా ప్రభు నన్ను అభిషేకించాడు. ఐ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకెవరు వినక్కర్లేదు. అందువల్ల ఇక్కడ చూడండి, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. దానికి ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము. సో వీఆర్ ఆల్ అలైన్డ్. ఎవరైనా పెట్టనక్కర్లేదు. మా భాష గారు కూడా ఇప్పుడు కోపడుతున్నారు. మన ప్యాంప్లెట్ హిస్టరీకి ఇస్తే రెవరెండ్ డాక్టర్ రెవరెండ్ డి జాన్ అగస్టిన్ వేశారు, పిలిచాడు. ఏమయ్యా ఏంటి, నేను వద్దన్నాను కదా రెవరెండ్ డాక్టర్, ఎందుకు పెట్టారు, తీసేయండి అని క్యాటేసాడు. ఒకరు మంతా కొట్టేసి మళ్ళీ అగస్టిన్ తీసి అగస్టిన్. దేవుడే మళ్ళీ అభిషేకించాడు. యాపం చేయనక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు, పెట్టుకున్నట్టు వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం. దాని చేత నేను రిజెక్టెడ్ కాదే అని నేను మనస్కరించాను. కనుక ప్రియమైన వాళ్ళగా ఈ వేషధారణలో కూడా మోసాలు ఉన్నాయి. ఒక రకమైన గుంపు ఒకే డ్రెస్ వేసి ఒక గుంపుగా పోతూ ఉంటే అది ఒక అట్రాక్షన్. పౌలు భక్తుడు రాశాడు. పౌలు భక్తుడు కొరింథీ పత్రిక 2 Corinthians chapter 11 13, 14, 15. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము. ఎవరి వేషం? క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి. అంటే బాగుండేది పౌలు గారు, ఆగల. తర్వాత ఏమన్నాడు? దొంగ పోస్తులను మోసగాండ్రకు పనివారునయ్యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు. ఎవడయ్యా వీడు? ఏమిటి డ్రెస్సు? ఎవడా? కింద చెప్తున్నాడు చూడు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. వాడేస్తాడు ఈ డ్రెస్సులన్నీ కూడా. సాతాన్ వాడే వెలుగు దూత వేషం. కనుక మనం బట్టలను బట్టి, స్థితులను బట్టి, మన యొక్క ఆస్తిపాస్తులను బట్టి కాదు, ప్రభు నాకు కలిగి ఉన్నాడని సంతోషపడాలి. అది కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం 147వ పేజీ. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరుటనట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన మొదట ఆయన రాజ్యము, నీతిని వెతకుడి, అవన్నీ ఇస్తాడు.
మొత్తం ఏమి ఆపడో, ఏమి కనుక ప్రియమైన వాళ్ళారా, మనము పరిచర్య చేయాలని ఆశపడితే వేషం కాదు, మాటలు కాదు, కానీ పరిచర్య ధర్మం. పరిచర్య ధర్మం ఎలా చేయాలి? ఒక ప్రణాళిక ఇచ్చినప్పుడు ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక ఆర్డర్లో ఎక్కడ ఏ లోపం వచ్చినా కూడా సేవలో లోపం కనబడదు ఎక్కడ. ఎందుకంటే మన సంఘాల్లో ఎన్ని మెరుగులు దిద్దుకున్నా లోపాన్ని ఎక్కువ పెట్టుకుంటారు. లోపాన్ని పట్టుకొని వెళ్తారు, లోపాలను చూపిస్తారు కనుక మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కనుక ఎన్నో మనకి ఇప్పుడు అట్రాక్షన్స్ ద్వారా ప్రభువుని ఆకర్షించాలి. జీవితం ద్వారా, మన జీవితం, మన మాట, మన నడత, మన ప్రవర్తన. ఇప్పుడు మాకు ఏదైనా పెట్టాలంటే ఫస్ట్ ఇదివరకు మా చిన్నప్పుడు ఏదైనా ఒక బ్యానర్ రాయాలంటే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తే మేము కూర్చుంటే యాపిల్ నవిలి రంగులో పెట్టి అది బ్రష్ చేసుకొని అక్షరాలు రాసేవాడు, చక్కగా రాసేవాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఫ్లెక్స్ నిమిషాల మీద పెద్ద ఫ్లెక్స్ ఎంత వచ్చేస్తుంది, లక్షలు. మన సభలకు కూడా అయ్యే ఇప్పుడు ఫ్లెక్సింగ్, ఎక్కువ ఫ్లెక్సింగ్ అవుతుంది. అయ్యగారు పేర్లు బాగా పెద్దగా వేయాలి, చిన్న పేర్లు వేస్తే మళ్ళీ అక్కడ గొడవ, కమిటీ మెంబర్ లేకపోతే గొడవ, పాస్టర్ గారి పేరు వేయకపోతే గొడవ. ఈ ఫ్లెక్సింగ్ ఇవన్నీ కూడా ఆకర్షణ. కనుక నేను ఒకసారి ఒక ఊరు వెళ్తుంటే పెద్ద వర్షం, నదులు ఉన్నాయి అక్కడ, బీబీఎస్ 150 మంది ఉన్నారు పిల్లలు, పెద్ద పూరి కొడిశారు. మా బాబు కొడుకు, మా అన్న కొడుకు, పాస్కర్ కొడుకు, ఇద్దరికి 2 బస్తాలు ఇచ్చారు ప్యాకెట్లు. బీబీఎస్ కదా లాస్ట్ డే, స్నాక్స్ తీసుకురమ్మన్నారు. వాళ్ళు వరదల్లో నీటిలో ఇంత నీరు తల మీద పెట్టుకొని వస్తూ ఉన్నారు. నేను వేసేసరికి పెద్ద బొమ్మ పెట్టారు అక్కడ, ఇది కొలుపు జరుగుతుంది అక్కడ, పెద్ద బొమ్మ. వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, అసలు ఇంత పెద్ద ఫంక్షన్ అప్పుడు నేను పెట్టొచ్చా బీబీఎస్ ఏమని అంటారో భయం వేస్తే బయలుదేరిన వెళ్ళా. వెళ్ళి జరిపి వచ్చాను, బాగా జరిగింది, మాకు ఏం జరగల. వచ్చేటప్పుడు ఆ ఫ్లెక్స్ ఇరిగిపోయి కింద పడిపోయింది. ఇదేంటనుకున్నాను. దేవుని శక్తి వ్యక్తిలో ఉంది, డ్రెస్లో, ఫ్లెక్సీలో, కాకపోతే మాటల్లో, పాటల్లో దేవుని శక్తి. ఎందుకంటే ఆయనను ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 4:13 పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమ అభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే సేవకే ఆయన తప్పక వాడుకుంటాడు. ఆయన ఏదో చేశానండి నేనంటే లెక్కప్ప చెప్పాలి, చెప్పాలి. నేను ఒక గ్లోబల్ మినిస్ట్రీకి ఒకసారి ఆర్గనైజ్ చేశా, జీడిమెట్లలో అకౌంట్స్ వేశారు. అంత బాగుంది, అంతకు పే చేయటమే, వాళ్ళు చెక్ కూడా రాశారు. నేను ఊరికి చూసాను, 1 lakh తేడా వచ్చింది.
ఏంటండి అలాగా నేను సవరించాను. కనుక దేవుడు మన పరీక్షలు లెక్క చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వయసైనా సరే ఇక్కడ అందుకే చూడండి, రోమా పత్రిక 14:11 కింద చదువుతున్నా, 12 చదువుతున్నా. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి లెక్క, ఎవరికి? ఆడిటర్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్కే. ఎవరికండి? ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ లెక్క. ఎవరు సహాయం చేయలేరు. నో ఆడిటర్స్, నథింగ్. నీ లెక్క నువ్వే, నా లెక్క నేనే. తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకొక ప్రమాదకరమైంది. అక్కడనే చూడండి, రోమా 14:10. మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతు. తీర్పు లెక్క ఉంది, తీర్పు లెక్క, తీర్పు. నేను చాలా మంచి పనులకు వినియోగించానండి, నా డబ్బులు చాలా మంచి పనులు చేశాను అని చెప్పచ్చు. ఏమో, నీ మంచి నీకు, నా మంచి నాకు. అందుకే ఈ విషయం కూడా రోమా పత్రికలో పౌలు భక్తుడు 5వ అధ్యాయం, రోమీలకు రాయబడిన పత్రిక 5:8 వచనం చూడండి. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తమూలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా లెక్క అయిపోయింది. తీర్పు, శిక్ష. ఆయన ద్వారా ఉగ్రత, న్యాయమైతే, కరెక్ట్ అయితే రక్షిస్తుంది. కరెక్ట్ కాకపోతే శిక్ష. కనుక దేవుడు మన జీవితాలను ఆయన లెక్క చూచు దేవుడు. లెక్క చూస్తాడు. ఎవరు చేసేది? ఆయన లెక్క నేను చుట్టం కాదు, నా లెక్క నీవు చుట్టం. చూడండి, కొరింథీ 2వ పత్రిక పౌలు భక్తుడు రాస్తూ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. మనము అంటే పౌలు కూడా నేను కూడా వస్తాను మీతో. నేను ఇచ్చేస్తాను, నా లెక్క నాకెందుకు, నేను అన్నీ పోగొట్టుకున్నా. గుడ్డలు కూడా వేసుకుంటాను, చలికి ఏదన్నా వేసుకుంటే ఒక్కటే ఉంది, అది తీసురాయా బాబు చచ్చిపోతున్నాను చలికని బాధపడుతున్నాడు. కోటీశ్వరుడు కూటికి లేక మాత్రం తినటానికి తిండి లేదు. లెక్కపలేడుతాను, లెక్కపలేదు. కనుక మన జీవితంలో మనకున్న దానిలో దేవునికి కృతజ్ఞత తెలియచేయాలా, దేవుని మహిమపరచాలి. పౌలు భక్తుడు రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం.
మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైది. ఇప్పుడు డిబేట్స్ పెరిగిపోయింది. డిబేట్స్ నువ్వెంత శాతం రైట్ చెప్తున్నావో అవతల వారు అంత శాతం నీకు వ్యతిరేకంగా చెప్తారు. వినేవాడు అది వినాలి, ఇది వినాలి. ఈ రెండింటిలో వాడికి ఏ బుర్రకి ఏది ఎక్కుతుందో మనకు తెలియదు. కనుక ఈ డిబేట్స్, దేవుని వాక్యం మీద వాగ్వివాదాలు సరైన పద్ధతి కాదు. మనకున్నది ఉన్నట్టు దేవుని వాక్యం చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది కనుక మనము ఈ వాగ్వాదం చేయకూడదు. దేవుని వాక్యం నమ్మాలంతే. ఎట్ట నమ్మాలంటే గుడ్డిగా నమ్మేయాలంతే. దేవుడు దేవుడే, దేవుడు అంతే. ఇంకా దానికి అన్వేషణ, టెస్ట్ అక్కడ పరిశోధన, పరిశీలన. దేవుడే మన పరిశీలన చేస్తాడు. 139వ సంకీర్తనలు అంటాడు కదా, నిన్ను పరిశీలిస్తా, పరిశోధిస్తా, పరీక్షిస్తా. అయిపోయింది, టెస్ట్లన్నీ అయిపోయింది. కనుక ఇక్కడ కీర్తనాకారుడు కూడా అంటాడు 119వ సంకీర్తనలో 13వ వచనం, 119, 130 చూపించండి. 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. వాక్యములో జ్ఞానం ఉంది. వాక్యములో జ్ఞానం. అలాగనే ఇప్పుడు మన ఈ అబద్ధ బోధకులు, వేషములు వేసుకునే వారి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, సాతానుడు అనుకున్నట్ట ఎంత ఎందుకు ఈ గోలంతా ఆన్లైన్ దగ్గరికి పోవటం, ఈజీగా సంఘంలోకి వెళ్ళి సంఘాన్ని నాశనం చేయాలంటే, ధ్వంసం చేయాలంటే, తప్పుడు మార్గంలో నడిపించాలంటే పాస్టర్ని పట్టుకుంటే మంచిది. పాస్టర్స్ని క్యాప్చర్ చేస్తే వాళ్ళు వెళ్తారు కదా లోపలికి. వాళ్ళని, ఆ డాక్టర్ని, ఆ సిద్ధాంతాన్ని కనుక నేను తారుమారు చేశానుకో ఆయన ఇదే చెప్తాడు కదా, నేను పోయే పని ఉంది అక్కడ. అందువల్ల సంఘాల్లో కూడా ఇలాంటి అబద్ధ బోధకులు సిద్ధాంతాన్ని తారుమారు చేస్తున్నారు. అబద్ధ బోధకులు బోధించి సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. మొన్న మీరు చూసారో లేదో, నేను చూశాను. ఒక సంఘంలో, ఆ సంఘంలో ఉన్న స్త్రీలు మొత్తం తిరగబడ్డారు. గోదావరి జిల్లాలో మొత్తం తిరగబడి ఇంకేం లే, బిందులు తీసుకుని కొడతానికి రెడీ. అంత స్థితికి ఒక ఆయన, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు, లభిస్తాడని చాలాసేపు 2 రోజులు డెడ్ బాడీ ఉంచాడు. ఎందుకు లభిస్తారండి? చచ్చిపోదు, ప్రభు పిలుచుకున్నాడు అంటే. లేకలేదు, గొడవ అయిపోయింది, తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇట్లా సంఘములో అనేకులు తారుమారు చేస్తున్నారు. అలాంటి మాట కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎంత బాగా చెప్పాడు, కాసేపు డ్యాన్స్ చేసేటంట స్టేజ్ మీద డ్యాన్స్. కొంతమంది ఏమో పాటలు, కొంతమంది పాటలు ఎగరటమే. సాతాను వాడుకో అట్రాక్షన్, పిట్ట కథలు, చిన్ని 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 కథలు, కల్పిత కథలు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సత్యవాక్యం బోధించడం. కీర్తనకారుడు చూడండి, కీర్తనకారుడు
36వ సంకీర్తన చూడండి, 36 మొదటి వచనం చూడండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచూ ఉన్నది. భక్తిహీనుల హృదయములో అతిక్రమము, క్రమముగా మన ప్రభు క్రమము కోరుకునే దేవుడు. ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నాడు సాతానుడు? మోసం కదా, మోసం. వాళ్ళ కన్నులు మూసుకుంటాయి. మనోనేత్రములకు కృట్టితనం, స్పిరిచువల్ బ్లైండ్నెస్, కృట్టితనము. కళ్ళున్నాయి కానీ కనపడి, వాక్యం వింటున్నారు కానీ ఇదిగో వారి హృదయములు అతిక్రమము దేవోక్తి వలె వినబడుచున్నది. కిందంటాడు, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. కనుక ప్రియమైన వాళ్ళగా మనోనేత్రములు ఎలా తెరబడి రక్షకుని చూడండి, రక్షకుని వైపు కనులెత్తండి. ఈ మనోనేత్రములు తెరవబడి. లూకాసు వార్తలో ఆనాడు లూకాసు వార్త నుంచి మాట ఇక్కడ సమయం గురించి రాస్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. 2:26. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు, సమయం, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి. క్రీస్తును చూడక మునుపు మన జీవితాల్లో కూడా ప్రభువుని చూడకుండా, ప్రభువుని దర్శించకుండా, ప్రభువుని అంగీకరించకుండా చనిపోతే భయంకరం. ఆశ్చర్యకరుడు. క్రీస్తుని గురించి ఏళ్ళు కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయో యెషయా భక్తుడు 9:6లో యేసుక్రీస్తు గురించి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన గురించి హిస్పుట్లో ఇంకా 22వ సంకీర్తనలో అన్ని శిలువ మరణాన్ని గురించి కీర్తనాకారులు రాస్తారు. 24లో మహిమ గల ఈ రాజు ఎవడు? వస్తున్నాడయ్యా నీళ్ళు దర్శిస్తానికి, నీ ఇంటికే. మనందరూ ఇష్టమే కదా మన ఇంటికి రావడం కేసరి. మన ఇంటికి వస్తే కాదని ఎందుకంట. కానీ ఆయన వైపు చూడగలవా? తల ఎత్తుకొని ఏం మంచి పనులు చేశావు? ఆయన కొరకు ఏం చేశావు? ఎంత సమయాన్ని ఇచ్చావు? ఆయన కొరకు ఎంత సమయాన్ని ఇచ్చావు? ఎంత కానుక ఇచ్చావు? నీ తలాంతులు ఆయనకి ఏమి సమర్పించావు? ఆయన ముఖం చూడాలంటే లెక్కడుతాడేమో. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు 24వ సంకీర్తన రాస్తాడు. 24 చివరిలో చూడండి 9. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల రాజు. ఆ మహిమ పట్టణానికి తీసుకెళ్ళాలంటే ఆయన ముఖాన్ని చూసే అర్హత మనం సంపాదించుకోవాలి.
10 మంది కన్యకలు, 5 పాపం. మిగతా వాళ్ళు ఏమయ్యారు? మీరెవరో నాకు తెలియదు. ఏం ప్రభు ఆ డ్రెస్ తీసుకున్నావు, దీపాలు తీసుకున్నావు, అన్నీ మీకోసం, నాకు తెలియదు. మీరెవరో తెలియదు. అక్రమము చేయు వాళ్ళరా, మీరెవరో నాకు తెలియదు. కానీ మన దేవుడు మంచి కాపాడు. యోహాను భక్తులు అంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం, ప్రాణం పెట్టి కాపాడు. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టే కాపరే. గొర్రెల కాపర్లు తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా గొర్రెల కాపర్లు? చూసారా? వర్షం వస్తే ఇంటికి వస్తారు కదా వాళ్ళు. గొర్రెలు అక్కడ ఉంటాయి, వర్షం వస్తే ఇంటికి వస్తారా? అక్కడే ఉంటాయి. తెలుసా? ఖమ్మం అనే ప్లేస్ ఉంటుంది. ఖమ్మం చెరువు ఫేమస్ ఆంధ్ర. అక్కడ అతను గొర్రెల కాపరి ఉన్నాడు. రాత్రులు వర్షం వచ్చింది, ఉరుములు మెరుపులు భయంకరం. పక్కన పైన ఒక ఫాదర్ ఉంటారు, ఆయన డాక్టర్. ఈ వర్షంలో చీకట్లో పాము వచ్చింది, పెద్ద స్నేక్ కలిసింది ఈ కాపర్. కలిస్తే పైకి వెళ్తే డాక్టర్ గారు మందు ఇస్తారు. ఈ గొర్రెలు నిలబెట్టేట పోవాలి, గొర్రెలు నిలబెట్టుకోవాలి. ఇంట్లో రాత్రి అడిసాడు గొర్రెల కాపరి, నేను పోలేదు వర్షంలో. డాక్టర్ గారు వస్తే కాపరి చచ్చిపోయాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఈ కాపరి నీ సొంత కాపరి. ఆ మందలోను ఉండా కీర్తనకారుడు 23వ సంకీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నా కాపరి. చెప్పాలి, చెప్పుకోవాలి. ఆయన ఉన్నాడు, నాకే భయమే. ఏంది అందరిని పెట్టి మీ ఆంధ్రాలో చక్క ఒక్కదాని నోమికలు ఎట్లున్నావు? ఎట్లుంటున్నావు? ఒక్కదాని ఎట్లున్నారా? ఒక్కరే. యెహోవా ఆయన ఉన్నాడు, ఆయన నా కాపరి, మంచి కాపరి. ఎవ్రీ గంటకర్త అంటాడు, గొప్ప కాపరి. గొప్ప పట్టణానికి తీసుకెళ్ళడానికే ఆయన మందులో నిన్ను ఉంచుకున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ జ్ఞానము నా జ్ఞానము మనల్ని రక్షించలేదు. నీ గొప్పతనము, నీ డిగ్రీలు మనల్ని రక్షించలేదు. ఆయన ఆ జ్ఞానం, ఆయన భయభక్తులు కలిగిన వారికి జ్ఞానం ఇస్తుంది. విజ్డమ్ ఆయన. ఈ సొంత ఆలోచన ద్వారా పర్వపట్టించాలి. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రయోగాలు చేసినా ఆయన. ఒకసారి చిన్న ఏరోప్లేన్ నలుగురే పెడతారు, నలుగురు. దానికి ఏదో ఇబ్బంది వచ్చింది, ఫ్లైట్ పడిపోయేటట్టు. పారాచూట్స్ ఉన్నాయి, పారాచూట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎన్ని మనుషులు? పైలట్, అరే బాబు నాది నాకేంటి అన్నాడు. ఆయన తీసుకొని దిగేసాడు. ఇంకొక సైంటిస్ట్, మంచి జ్ఞానవంతుడు, నాకు ఒకటి ఇంటిలో ఉన్నాడు.
ఆయనకు ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఉంది కదా, 3 కదా, ఇంకిద్దరు ఉన్నారు. ఒక ఆయన పాస్టర్ గారు అన్నారు, మరి బాబు నేను పర్వం పట్టడానికి పోవాలంటే నాకు నేనంటా లేని వాడు తీసుకుని వెళ్ళాను. చిన్నపిల్లడు స్కౌట్ బాయ్, చిన్నోడు అంటాడు స్కౌట్ బాయ్. లేదంటే 2 ఉన్నాయి మన దగ్గర పారాచూట్స్ అన్నాడు. అదే మీరు ఇద్దరు దిగారు కదా 2 అంటే కాదు, ఆ సైంటిస్టు నా స్కౌట్ బ్యాగ్ తీసుకుని దిగేసాడు. స్కౌట్ బ్యాగ్ తీసి దిగాడు, టికెట్ పోయిద్దాం మనందరికీ చేరుకుంటున్నాయి, మనం ఆయనొచ్చా. కనుక నీ జ్ఞానముతో దేవుని రాజ్యించాలి. ఆయన జ్ఞానం సత్య సువార్తను తప్పు బోధలను నమ్మక లోకములోని అబద్ధ బోధకుడు ప్రవక్తలను గమనించి సత్యవాక్యం నేనే మార్గము సత్యము జీవనం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నా. నీ మాటలు సత్యము, నీ రాజ్యము సత్యం, నిజమైన దేవుడు మీరు మాకున్నారు. నిన్ను కాపరిగా ఎంచుకొని నీ మందలో నీవిచ్చిన నీ వాక్యములు గ్రహించి నీ సన్నిధానము చీరటుకు నీ రాజ్యములో మమ్మల్ని మా సంఘమును సిద్ధపరచు. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.